హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు ఉత్తర కుమారునికి కౌరవ వీరుల్ని పరిచయం చేస్తున్నాడు. ఆ విషయాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి మహాభారతం విరాట పర్వం పంచమ ఆశ్వాసం. మహాభారత కథను వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ విధంగా చెప్పసాగాడు. ఆ ప్రకారంగా గోవులను విరాట నగరం వైపు మళ్లించిన అర్జునుడు గోసమూహాలకు కురు సైన్యానికి మధ్యలో నిలబడ్డాడు. అల్లంత దూరంలో అర్జునునికి సుయోధనుడు కనిపించాడు. భూమింజయ, అదుగో సుయోధనుడు, ఆ వైపుగా రథం పోనివ్వు అన్నాడు. ఇంతలో కౌరవ సేనలోని ప్రముఖులైన భీష్ముడు, కర్ణుడు చేరి 1000 రథములతో సుయోధనుడి వైపుకు వెళ్ళారు. సుయోధనుడికి అర్జునుడికి మధ్య సైన్యం ముందు నిలిచారు. చేత చిక్కిన గోగణము అర్జునుడు తోలుకుపోవడం చూచి సుయోధనుడు నిట్టూర్చాడు. ఇంతలో మిగిలిన సేనలు రారాజుకు అండగా వచ్చి నిలిచాయి. కురుసేనంతా తెరపార చూచాడు అర్జునుడు. ఉత్తర కుమార, అదుగో కురుసేన, అందులో ప్రముఖులను చూపిస్తాను చూడు. అదుగో కాంచనమయ వేదిక, తన గుర్తుగా కలిగిన కేతనం కలవాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యులు వారి యొక్క కేతనం ఫ్లాగ్ అన్నమాట, మనకి రథం పైన ఉంటుంది. కలవాడు మనకి కాంచనమయ వేదిక కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కల కేతనం కలవాడు అశ్వత్థామ. బంగారు గోవు కేతనము కలవాడు కృపాచార్యుడు. తెల్లని కేతనం కలవాడు కర్ణుడు. పాము పడగను తన కేతనముగా కలవాడు సుయోధనుడు. తాటి చెట్టు తన కేతనం మీద అలంకరించిన వాడు భీష్ముడు. ఈ కేతనమును బట్టి వారిని గుర్తుపెట్టుకో అన్నాడు అర్జునుడు. మనకి ఎవరెవరి కేతనాలు ఏంటి అని గుర్తుపెట్టుకోండి. మనకి ద్రోణాచార్యులు వారికి కాంచనమయ వేదిక, ఎగురుతున్న సింహపుతోకొచ్చి అశ్వత్థామ, బంగారు గోవు కేతనం వచ్చి కృపాచార్యులు, తెల్లని కేతనం కర్ణుడు, పాము పడగ సుయోధనుడు, తాటి చెట్టు భీష్మాచార్యులు వారు. అర్జుని కేతనం వచ్చి కపిధ్వజయం అనమాట, ఆంజనేయ స్వామి ఉంటారు. తర్వాత ఉత్తర కుమార, ఇప్పుడు మన రథాన్ని గురువుగారు ద్రోణుడికి కుడివైపుగా ప్రదక్షిణ పూర్వకంగా పోనిమ్ము. ధనుర్విద్యలో ఆయన శక్తి అసామాన్యము, ఆయన్ను మనం అవమానించరాదు. ముందుగా మనం ఆయనతో యుద్ధానికి దిగరాదు. ముందుగా ఎవరితో యుద్ధానికి దిగరాదంట? ద్రోణాచార్యుల వారితో యుద్ధానికి దిగరాదు. ముందుగా నేను సుయోధనుతో యుద్ధం చేస్తాను. సుయోధన్ని రక్షించడానికి గురువుగారు వస్తారు. ఆయన నాతో యుద్ధం చేస్తే అప్పుడు నేను గురువుగారితో యుద్ధం చేస్తాను. ఆయన పక్కనే ఉన్నవాడు గురుపుత్రుడు అశ్వత్థామ. ఆయన శివుడి వరం వలన పుట్టాడు. అతి భీకరంగా యుద్ధం చేస్తాడు. ఆ పక్కనే ఉన్నవాడు కృపాచార్యుడు, మాకు చిన్నప్పటి నుండి విద్య నేర్పిన గురువు. ద్రోణుడితో సమానమైన పరాక్రమ కలవాడు. వీరిద్దరూ మనకు పూజ్యులు. వీరితో మనం ముందుగా యుద్ధం చేయకూడదు. ఎవరితో మనం యుద్ధం చేయకూడదు? ద్రోణాచార్యులు కృపాచార్యులతో ముందుగా యుద్ధం చేయకూడదు. వారు ఎదురుగా వచ్చిన రథం పక్కగా పోనిమ్ము, ఎదురు పడవద్దు. అదుగో అటు చూడు, సుయోధనునికి ప్రేమపాత్రుడు కర్ణుడు. ఇతడు పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకున్నాడు. యుద్ధంలో ఎవరిని లెక్క చేయడు. అత్యంత పరాక్రమశాలి. ఇతడు నాకు సరిజోడు. కర్ణునితో యుద్ధం చేసే అవకాశం ఈనాటికి లభించింది. మా యుద్ధం జాగ్రత్తగా పరికించు, జాగ్రత్తగా చూడు. కర్ణుడు నన్ను చూస్తే ఊరుకోడు, నా మీద యుద్ధానికి వస్తాడు. అతని మీదకి చిచ్చర పిడుగులా దూకుతాను. నువ్వు సందేహించకుండా కర్ణుని మీదకి రథం నడుపు. ఇంకా సుయోధనుడు మా పెదనాన్న ధృతరాష్ట్రుని కుమారుడు, అభిమానధనుడు, కానీ మంచి ఉన్నతమైన మనస్సున్నవాడు.
అత్యంత పరాక్రమవంతుడు, కానీ కోపం ఎక్కువ. మా మీద ద్వేషం పెంచుకున్నాడు, అత్యంత దుష్టుడు. సుయోధనుడు ఎదురు పడితే నాకు పండగే. అతని కోసం వెతుకు. ఎలాగైనా సరే మనం మెరుపు మెరిసినట్టు అతన్ని సమీపించాలి. అదుగు ఆయన మా తాతగారు భీష్ముడు. అత్యంత పరాక్రమవంతుడు, ఎంతో బుద్ధిమంతుడు, ఎన్నో ఆయుధ రహస్యాలు తెలిసినవాడు. యుద్ధంలో పరశురాముని ఓడించిన మహావీరుడు. పొరపాటును కూడా ఆయన దరిదాపులకు కూడా వెళ్ళకు. తాతగారి కోపం వస్తే నన్ను సుయోధను దగ్గరికి కూడా పోనివాడు, జాగ్రత్త అంటూ కురుసేనలోని వీరుల్ని పరిచయం చేశాడు అర్జునుడు ఉత్తర కుమారునికి. మనకి దీనికి మూలం మహాభారతం, విరాట పర్వం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనం ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురించి తెలుసుకుందాం. శివాజీ షాహాజీ పెద్ద భార్య కుమారుడు. అతను శివనేర్ కొండదుర్గంలో 1630లో జన్మించాడు. శివాజీ మహారాజు ఎక్కడ జన్మించారు? శివనేర్ కొండదుర్గంలో. మనకి షాహాజీ తన పెద్ద భార్య అయిన జీజాబాయిని, తన కొడుకు శివాజీని దాదాజీ కోండదేవ్ అనే సమర్థుడైన అతనికి అప్పగించాడనమాట. తాను తన చిన్న భార్యతో సహా తన కొత్త జాగీరుకు వెళ్ళిపోయాడు. జీజాబాయి అమిత ధర్మచింత కలది. ఆమె తన కొడుకు పాతకాలపు వీరగాథలు, నీతి కథలు చెప్పి అతనిలో మతాభిమానం రేకెత్తించింది. శివాజీ జీవితంపై అతని తల్లి ప్రభావం అపారం. దాదాజీ కోండదేవ్ కూడా అతనిలో ధైర్య సాహసాలు బాగా నాటాడు. శివాజీ చదువుకున్నది లేనిది మనకు తెలియదు, కానీ అతను గొప్ప ధీరుడు, సాహసిగా తయారై విజాతీయుల నుంచి దేశమాతను విముక్తి కలిగించాలని దృఢ సంకల్పాన్ని అలవర్చుకున్నాడు. పశ్చిమ కనుమలలో మావాలం అనే ప్రాంతం ఉన్నది. అక్కడ కొండజాతి వారు నివసిస్తూ ఉండేవారు. శివాజీకి చిన్నతనంలోనే ఈ మావాలీలతో సన్నిహిత్యం ఉండేది. అతను పెద్దవాడయ్యాక ఈ పరిచయం బాగా అక్కరకు అంటే ఉపయోగపడిందనమాట. అతని తొలి సహచరులు ఉత్కృష్టమైన సైనికులు, ఉత్తమ సేనాపతులు మావలీలే. మనకి శివాజీ కేవలం మహావీరుడు, యుద్ధ తంత్రజ్ఞుడు మాత్రమే కాదు, పరిపాలనలో చాలా సమర్థుడు. అందుచేత అతను ప్రజాపాలనను సంఘటించడంలోనూ రాజనీతిలోనూ గొప్ప విజయాన్ని సాధించాడు. ఆయన పరిపాలనలో తానే సర్వాధికారి. అయితే రాజ్యతంత్రం నడపడానికి ఆయన కింద ప్రధానులు ఉండేవారు. 8 మంది ప్రధానులు ఉండేవారు. వాళ్ళు ఎవరంటే పేష్వా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అన్నమాట, అమాత్య ఆర్థిక మంత్రి, మంత్రి సచివ్ నిత్య కార్యక్రమాలు చిటాలు తయారు చేసేవాడు, సచివుడు అనేవారు రాజుగారికి లేఖకుడుగా ఉంటూ జమాబందీ పనులు చూస్తూ ఉండేవాడు, సుమంతు అనే అతను ఫారెన్ అఫైర్స్ వైదేశిక వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు, సేనాపతి సైన్యానికి అధిపతి, పండిత్రావు అనే అతను రాజ పురోహితుడు, న్యాయాధీశుడు అనే అతను మనకి ప్రధాన న్యాయమూర్తి అనమాట. వీరు ప్రధానులు 8 మంది. మనకి ఎంత అభ్యంతర జీవితంలో కూడా శివాజీ చాలా నీతిపరుడు. ఆ కాలపు వారిలో ఉండిన వ్యసనాలు అతనిలో లేవు. తన తల్లి గురువైన సమర్థ రామదాస్ చిన్నతనంలో బోధించిన ఆదర్శాలను అతను ఎన్నడూ మరవలేదు. మహారాష్ట్ర జాతిని ఉద్ధరించడానికి అతను మతం మీద హెచ్చుగా ఆధారపడ్డాడు. హిందూ మతోద్ధరణను ఎప్పుడూ ప్రోత్సహించాడు. అతని దృష్టిలో మతం ఒక సజీవ శక్తి. అది మనిషి యొక్క శీలాన్ని, సౌజన్యాన్ని పెంపొందిస్తుంది. అందుచేతనే అతనిలో మతోన్మాదం లేదు. ఇతర మతాల పట్ల అతనికి ద్వేషం లేదు. ముస్లిం సంతులంటే అతనికి చాలా భక్తి. మసీదులు వగేరా దీపాల ఖర్చు కింద మాన్యాలు ఇచ్చేశాడు.
అతని అనుచరులు ఏ స్థలాన్నైనా కొల్లగొట్టినప్పుడు మసీదులను, ఖురాన్ను, స్త్రీలను మర్యాదగా చూసేవాడు. ఇది మనకి శివాజీ మహారాజ్ గురించి కొన్ని విశేషాలు. దీనికి మూలం వచ్చి చందమామ. మనకి ఒక క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. అష్టప్రధానుల్లో మనకి సాయి నౌబత్ అంటే ఎవరంటే మనం సేనాపతి అనమాట. మనకి మిలిటరీ కమాండర్, సైన్యాధ్యక్షుడు. ఇక్కడ 8 మంది అష్టప్రధానులు ఉన్నారు. ఇవి ఒకసారి చూసుకోండి. పేష్వా అంటే ముఖ్య ప్రధాన్, ప్రైమ్ మినిస్టర్ అనమాట. సేనాపతి, దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది. సాయి నౌబత్, కమాండర్ ఇన్ చీఫ్. మజుందార్, అమాత్య అంటే ఫైనాన్స్ మినిస్టరు. మంత్రి వాక్నవీస్ అంటే వక్నవీస్ మంత్రి, ఇంటెలిజెన్స్ ఫోర్స్ అండ్ హౌస్ హోల్డ్ అఫైర్స్ అనమాట. సచివ్ సుర్నవీస్ అంటారు. మనకి అఫీషియల్ కరస్పాండెన్స్ అంటే మనకి నిత్యం జరిగేటువంటి సమాచారాల గురించి లేఖకుడు అనమాట. సచివ్ సుర్నవీస్ అంటారు. నెక్స్ట్ దాబీర్ సుమంత్. సుమంత్ అంటే మనకి ఫారెన్ అఫైర్స్, ఫారెన్ మినిస్టరు, మాస్టర్ ఆఫ్ సెరమనీస్ కూడా దాబీర్ సుమంత్. న్యాయాధీష్, పేరులోనే ఉంది కదా న్యాయాధీష్, చీఫ్ జస్టిస్ అనమాట. పండిత్రావు, పండిత్రావు అంటే హై ప్రీస్ట్, మనకి రాజ పురోహితుడు. సర్దార్ అని కూడా అంటారు. సో మనకి ఇది శివాజీ యొక్క అష్టప్రధానంలో సాయి నౌబత్ అంటే సేనాపతి, ఎవరు మిలిటరీ కమాండ్, సైన్యాధ్యక్షుడు. మనకి తర్వాత వచ్చి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేవి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మనకి నమోదించబడాయన్నమాట. మనకి 44th 44వది ప్రాపర్టీ మనకి ఈ గౌరవం దక్కింది. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనమాట. వీటి గురించి అంతా ఒకసారి చూసుకోండి. 12 ఫోర్ట్స్, మనకి 12 కోటలు ఉంటాయి. స్ట్రాటజిక్, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఇంజిన్యూటీ, మరాఠా సామ్రాజ్యపు 12 కోటలు. సో మనకి ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మనకి నమోదు చేయబడ్డాయి అన్నమాట. 44వది. సో ఈ 12 ఎక్కడున్నాయి కూడా ఒకసారి చూసుకోండి. అవి ఎటువంటి ఫోర్ట్స్, కోటలు. హిల్ కోట, హిల్ అంటే మనకి కొండపైన ఉంటాయి అన్నమాట. హిల్ ఫారెస్ట్ అంటే కొండ మరి అడవి కూడా ఉంటుంది. నెక్స్ట్ అట్లా ఐలాండ్ ఫోర్ట్స్, కోస్టల్ ఫోర్ట్స్. సో ఇవి మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్లో నమోదించబడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.